మా యేసయ్యా నీ బంగారు పాదములకి వందనాలు స్తుతులు ప్రభువా. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నట్టు ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో తోడుండి నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. మట్టివాడిని ప్రభు నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సెలవు చాటును అడుగుపరిచి నా నోటిని మీ బోధగా వాడుకునండి. బాబా సొంత ఆలోచన సొంత జ్ఞానం ఎక్కడ ఏర్పరిచేటట్టు లేదు. ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించండి. నిద్రాత్మ వ్యతిరేకత తిరుగుబడి కాల్చివేసి వెనగలిగిన చెవులు గ్రహించుకున్నదే నాకు మాకు చెప్పిన ప్రభా. ఆయన నిలబడేవారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడాలి. నీ విలువైన మాటలను వాళ్ళ దేవుడు నీరు కట్టి ఫలింపజేయండి. ఈ వాక్యము ద్వారా ఈ మైక్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న విడుదలందరికీ కూడా ఆయన దగ్గరికి దయచేసి వారి హృదయాల్లో కూడా నేను ఎత్తుబట్టకు సహాయం చేసి వాక్యానుసారంగా జీవితానికి సహాయం చేసి నీవే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. మనందరం కూర్చున్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము బైబిల్ అందరూ చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన వారితో ఇట్లా నేను మీరును ఎంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషుని లోపలికి పోయినదేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయములో ప్రవేశపట కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. మనుషునిలోని బయలువెళ్ళినది మనుషుల్ని అపవిత్రపరచును. చాలండి. చూడండి ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తే చాలా మంది అనేక విషయాల్లో అభ్యంతరం పరుచుకుంటాం. మేము ఏదో తినేసామండి, మాకు బలహీనత వచ్చేసింది, మాకు ఎవరో ఏదో పెట్టేశారండి, బలహీనత వచ్చేసింది, కాక మేము ఏందమ్మా చర్చికి రాలేదంటే ఎందుకనండి నాకు రాబుద్ది రావట్లేదు, ఎందుకు పెట్టేశారు, నాకు ఎవరో వ్యతిరేకమైంది చేసేసారు, ఇలా తిన్నాను ఇది తిన్నాను అని అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తారు. అయితే మనం తిన్నది ఏదైనా కానీ ఈ మట్టి శరీరాన్ని మాత్రమే పాడు చేయగలదేమో కానీ మన ఆత్మను పాడు చేయలేదు. మనం గమనించాలి. అందుకని చెప్తున్నాడు, తిన్నదంటే ఎక్కడికి వెళ్తుందంట? కడుపులోకి వెళ్ళిద్ది. ఆ కడుపులో నుంచి మళ్ళా బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అంతే తప్ప కానీ హృదయాన్ని మాత్రము కలవరపరచలేదు. ఎందుకంటే అది తినేది ఎలా తింటున్నాం అలాగే దాని బయటికి వెళ్ళిపోతుంది. అయితే ప్రియులరా, కొన్ని దేవుడు చెప్పినటువంటి వాటిని మనము ధిక్కరించి చేస్తాం. దేవుడు చెప్తున్నాడు, మనిషి ఎందుకు అపవిత్రపరుస్తాడో తెలుసా? ఏం తింటే అపవిత్రపడతాడో తెలుసా? తినటం దానికంటే మనిషి అంతరంగంలో హృదయంలో వచ్చే మాటలకు అపవిత్రం అయిపోతున్నాడు మనిషి. చూడండి, ఇప్పుడు చదువుకున్న 21వ వచనం నుంచి ఏవైతే అపవిత్రం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారములను, మత్సరములను, దేవదూషణమును, అహంభావమును, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుచును. చూడండి, ఏదో తింటే
అపవిత్రం అయిపోయామో లెక్కేస్తున్నాం. తింటే అపవిత్రం కంటే మన హృదయంలో నుంచి వచ్చే క్రియలే మనం అపవిత్రపరుస్తున్నాయి. నమ్ముతారా ఈ విషయాన్ని? కాదండి, ఎదుటి వారు ఏదో చేస్తేనే మేము బలహీనం అయిపోతున్నాం, లేకపోతే తప్పిపోతున్నాం, మేము చాలా యథార్థంగా ఉన్నామంటారా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏవి మనలో లేవన్న వాళ్ళు ధైర్యంగా ఉంచవచ్చు. అది తెచ్చు స్పాట్ పర్వాత వెళ్ళిపోతారు. మచ్చరం ఉంది మనలో, అబద్ధం ఉంది మనలో, దొంగతనం ఉంది మనలో, వేషధారం ఉంది మనలో, వ్యభిచార తలంపులు ఉంది మనలో, దొంగతనం ఉంది, అహంకారం ఉంది, ఎదుటివారిని నడుచుకునే స్వభావం ఉంది, గర్విష్ఠతనం ఉంది. ఇవన్నీ మనలో పెట్టుకుని నేను చాలా మంచివాడినండి, నేను చాలా పరిశుద్ధినేనని ఎలా చెప్పుకోగలుగుతాం? ఏమండి, ఇవన్నీ విడిచిపెట్టామా? ఇప్పుడు ఒక్కరోజన్నా, నెలలో ఒక్కరోజన్నా విడిచిపెడుతున్నామా? కొన్ని సంవత్సరం రోజుకు కాదు, కానీ నెలలో ఒక్కరోజన్నా వీటన్నిటి విషయమై విడిచిపెట్టిన వారు ఉన్నామా? అది ఎలాగూ మనము అభివృద్ధి చెందుతాం? గమనించండి, దేవుడు ఎవరికి ఊరికనే డబ్బులు ఇవ్వడు. నేను దేవుడిని నమ్ముకున్నానండి, నాకు సమస్య పోలేదు, లేక నేను దేవుని నమ్ముకున్నాను మాకు ఉద్యోగం రాలేదు, దేవుని నమ్ముకున్నాను నేను ఎందుకు బాగుపడలేదు అనేటువంటి తలంపు ఎవరిస్తాడు అంటే సాతానుడు ఇస్తాడు. ఎందుకంటే చెప్పమంటారా, దేవుడు చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించు వారికి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే కష్టపడితేనే శ్రమ పడితేనే కష్టం. బంగారం ఊరికే నీళ్ళలో తీసి అట్టు ఇచ్చేస్తారా? బంగారం వచ్చేసిందా? ఇసుక దిగానే బంగారం అయిపోద్దా? అది మట్టిలోంచి వచ్చేదే, అనంత ఈజీగా బంగారం తయారవుతుందా? అది అన్నానికి వాల్యూ ఉందో బంగారానికి వాల్యూ ఉంది. అలా అన్నం తినప్పుడు చచ్చిపోతాం కరెక్ట్గా అయితే. బంగారం లేకపోతే హ్యాపీగా బతికేస్తాం. కానీ దేనికి పిలుస్తున్నాం? ఆ బంగారం కొనుక్కోవాలంటే అసలు ముందు మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. మనం చేసే పని ఏంటి? వ్యవసాయం. మనం చేసేదానికే మనము విలువ కట్టట్ల. కారణం ఏంటి తెలుసా? ఇది మన దగ్గర లేదు, దీనికి విలువ లేకుండా పోయింది. ప్రియులేరా, దేవుడు కూడా అంతే. దేవుడు మనతో ఉండి నిత్యము మనం ప్రేమిస్తూ మనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటే దేవుడు అంటే విలువ లేకుండా కట్టేసాం. దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే భయం లేదు. లోపల కనపడే మనుషులు తయారు చేసే బంగారానికి విలువ ఇచ్చాం. అన్నిటికంటే విలువైంది బైబిల్ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది చాలా భద్రంగా దాస్తారు? ఏమండి, ఇది ఎక్కడ దాస్తారు? మీరు ఇంటికి ఎక్కడ పెడతారు? దీన్ని షెల్ఫ్ మీద లేదా టేబుల్ మీద ఉంటుంది, అంతేనా? ఒకవేళ ఇంట్లో దొంగలు పడ్డారంటే ఏం పోయిందని ఎత్తుకుంటారు ముందు. అంతేగాని బైబిల్ కనపడిందని ఇప్పుడు లెక్కేశారా? చూడండి, ఎవరిదాన్ని ఇల్లుకి వెళ్ళిపోతున్నారు, బంగారం ఉందని చూడండి, బట్టలు ఉందని చూడండి అంటారు. కానీ బైబుల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం తీసుకురండి బయటికి ఎవరిని అంటే ఇప్పుడు విన్నారా? అంటే ఎంత సులకన అయిపోయిందో చూడండి మనకి. కానీ పిల్లరా, దేవుడు నిన్ను నన్ను కవి కాస్తున్నాడు. గట్టి ఈరోజు ఎలా ఉన్నాం? ఇప్పటికైనాను మన హృదయములో నుంచి వెళ్ళే మాటలను మనం పొదుపుగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా. తలంపులో చేయముండాలి. మనం పాడైపోతున్న కారణం అంటే ఎవరు కాదండి, మన ఆలోచనే, మన నడవడికలే, మన ప్రణాళికలే. మనము దేవుడు మాట వినట్లే. దేవుడు మనతో ఉంటే ఇవేమి మనలో ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అందుకేనే హృదయం అనే తలుపు నేను తడుతున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను, వారు నాతో విందు చేస్తారు. ఆయన మనతో ఉంటే వీటన్నిటికీ దూరంగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటికీ దూరంగా కంటే దేవుడికే దూరం ఉంటాం. మంచిది, ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నాం. సాగు ఎవరికి చెప్పిరాదు. వచ్చిందండి? ఎవరికైనా చెప్పొచ్చిందా? మరి దేనికి మరణం వచ్చింది? శరీరానికి సావు వచ్చింది, ఆత్మకు శరీరానికి సావు వచ్చినప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి అంటే దానికి తగినట్లుగా మనం జీవించాలి. ఎలాగూ వచ్చింది. ఎవరైనా వస్తువు ఇస్తారు, ఏమంటారు? అమ్మా నీకు ఎలా ఇచ్చో నీ పొట్టిసారా మళ్ళీ తిరిగి అట్లాగే. అదే దానికి చిన్న చిన్న 2 గజ్జాలు పెట్టి ఇచ్చావు అనుకో, తీసుకుంటారా? ఏమంటారు?
మరి దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత వాళ్ళని పరిశుద్ధంగా లోకానికి పంపించాడు. తిరిగి మరలా అదే పరిశుద్ధతతో మనం బ్రతికితే ఈ ఆత్మ మరలా తిరిగి ఆయన రాజ్యము వెళ్తుంది. మరి అలాగే ఉన్నామా? పొరపాటున జారిపోయో తప్పిపోయాం. అయితే ఇప్పుడు తెలిసింది, ఇది తప్పు చేసాం, మనం దిద్దుకోవాలి. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చూపు ఉండకూడదు, మోసకారం ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. వింటున్నాం, తెలుసుకున్నాం, అయినా సరే దాన్ని విడవకపోతే ఏం చేయాలి? ఏమంటారు చెప్పండి? మన పిల్లవాడు మాట్లాడకపోతే 2 సార్లు 3 సార్లు ఏమంటాం? ఏమంటాడు? మనుషుడు మా అబ్బాయి చక్కగా మాట్లాడడం అని చెప్తాను. 2 సార్లు అంటే 3 సార్లు, 4వసారి పచ్చికమ్మ పట్టుకుంటే నార్లు వచ్చాయి. మరి ఎప్పుడు వచ్చినాయా? మనకు దేవుడు తీసాడా నార్లో? తీసాడా? ఎప్పుడు తీస్తే ఎలా ఉండడం మనం అసలు. ఎప్పుడో భయం వచ్చిందేమో దేవుడు అంటే, ఎప్పుడో భయం వచ్చింది. నిజంగా చెప్పండి, ఒక గుండె మీద చేసుకుని మాకు దేవుడు అంటే భయం అండి. ఏదైనా తప్పు చేస్తే ఎంపడే మాకు శిక్ష వచ్చేసి భయపడుతూ ఉంటానని దేవుడికి మాత్రం ఎప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉండాలని ఎంతమంది ఉన్నాం? ఒక్కలేదా? ఒక్కలేదా దేవుడు అంటే భయం కలిగి? అది దేవుడు ఎలా కార్యాలు చేస్తారు, మనం ఎలాగో పరిశుద్ధులుగా మార్చుకోవటం. ఎవరైనా ఏమైనా పెడతా అంటే మీరు తినమండి అనేది మంచిదే. దేవుడు చెప్పాడు విగ్రహారాధన తినొద్దండి, ఓకే. మరి మనం ఏం చేస్తున్నాం? నిష్ఠగా ఉన్నది మంచిదే కాదంటలా. మరి లోపల నుంచి వచ్చేది ఏంటి పరిస్థితి? ఇటు వెళ్ళేదాన్ని ఆపేసాం, ఓకే. ఎట్లా వచ్చేదాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు? మరి ఆపేం ఎప్పుడన్నా? ఏమండి, ఇటు వెళ్ళేదాన్ని వద్దాను, ఓకే. ఎట్లా వచ్చేదండి? మరి అది కూడా దేవుడు చెప్పాడు కదా, నీ నోటిని అపవిత్రపరచకుండా ఉంచుకోని చెప్పాడు కదా, నీ హృదయాన్ని కలవరపరచకుండా ఉంచుకోమని చెప్పాడు కదా, నీ తలంపులు పాడవకుండా నీ మైండ్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాడు కదా, పాప వైపు నడవకుండా నీ పాదములను కట్టుకోమన్నాడు కదా, అపవిత్రమైన మొట్టకుండా నీ చేతులను వెనక్కి తిప్పుకోమన్నాడు కదా. మరి నాకు తిప్పుకున్నావా? అదైతే చేయొచ్చు, చేయలేమా? ఎందుకని? ఈ 2 మనమే కాదా? మన ఆధీనంలో లేవా? థమ్స్అప్ తాగుతున్నాం, అదే బాటిల్లో 2 సల్ఫర్ బస్సులు ఎందుకు తాగాం? అలాగే ఉంటుంది కదా. అందుకోబడింది. దీనికి దానికి వ్యత్యాసం ఏంటి? ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ప్రాణం తీసేది, ఇది దాహం తీర్చేదని మనకు తెలుసు. అవునండి, తెలుసు తెలియదు? నిజం చెప్పండి, తెలుసా? తాగుతున్నారు కదా, తప్ప తాగుతారు కదా. ఎందుకు తాగుతాం? బాగా దాహం తెలిసినప్పుడు, తప్పగా ఉన్నప్పుడు తాగుతున్నాం. మరి అన్నం తింటే ఆరోగ్యం వచ్చింది, విషం తింటే చచ్చిపోతామని తెలుసు కదా. మంచి చేస్తే దేవుడు మెచ్చుతాడు, పాపం చేస్తే నరకానికి వెళ్తామని తెలీదా? అది తెలీదా? తెలీదండి, అది కూడా తెలుసా? తెలీదా? మరి ఎందుకు చేస్తున్నాం? తెలుసుకోవడం ఎందుకు చేస్తున్నాం? ఏమన్నా దేవుడు చూశాడు అట్లే, ఎప్పుడో కదా. కానీ 100% నరకంలో కాలిపోతాం, జాగ్రత్త. అది 100కి 100% నరకాగ్నిలోకి వెళ్తాం. దేవుడు చూడలేదని అనుకుంటారేమో. ఆయన అంటున్నాడు, ఆకాశం ముందు స్థిరమైన సింహాసనం వేసుకుని ఉన్నాడట. ఆయన ఏదో 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వచ్చే సింహాసనం కాదండి, స్థిరమైనటువంటి పునాది వేసుకుని ఆకాశం మందు ఉన్నాడు ఆయన. ఆయన పాదాల కాడ మందులో ప్రతి ఇది చూస్తున్నాడు ఆయన. మనం ఇంట్లో కూర్చొని చేసినా చూస్తాడు ఆయన. మన తలాంపులు తెలుసు, మన ఆలోచన తెలుసు, మన నడవడికి తెలుసు. పైకి మాత్రం మనము చాలా పరిశుద్ధులుగా కనబడుతున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ఒకవేళ ఒప్పుకుంటే వేసుకైనా పరలోకం వస్తానేమో, కానీ వేషధారికి ఈయనని చెప్పి తేట తెల్లగా చెప్పాడు. ఎందుకంటే ఆ ఒప్పుకుని విడుచుకుంటుంది, కానీ మనం విడిచిపెట్టట్లా. మన మీద అవసరం వేరే రెట్లు మెరుగేమో. అది బ్రతుకు తెరువు కోసము, ఆహారం తినడం కోసం వేటాడుకోవటానికి అది వేషం మారుస్తుంది.
మోసం చేయట్లా. దానికి దేవుడు ఇచ్చినటువంటిది దాని ఆహారం కడుపు నిండాలంటే వేటాడాలి. ఆ వేటాడాలంటే గడ్డిలోకి వెళ్ళినప్పుడు, పచ్చని గడ్డిలోకి వెళ్ళినప్పుడు పచ్చగడ్డిలాగా మారిపోయింది. దాంట్లో కలర్ మారి అందులో నక్కి ఉండి దాని పురుగు అది ఆహారం వచ్చినప్పుడు దాన్ని వేటాడుతుంది. అంటే అది కష్టపడుతుంది. మనం కూడా వేషధారులాగా కష్టపడుతున్న వేషధారులు అవుతున్నామండి. నిజంగా చెప్పండి, కష్టపడతానికి వేషధారులు అవుతున్నామా? ఎదుటి వారిని లాక్కొచ్చుకోవడానికి వేషధారణ మారుతుంది. ఎదుటి వారిని లాక్కొచ్చుకోవడానికి వేషధారణగా బ్రతుకుతున్నాం. అది రేపు మనకు మన బిడ్డలకు వంశవాళి ఎంత శాపకు వస్తుంది. గెహాజీ తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? గెహాజీ ఏం తెచ్చుకున్నాడు? బంగారం తెచ్చుకున్నాడు, మణుగులు మాణిక్యాలు తెచ్చుకున్నాడు, బట్టలు తెచ్చుకున్నాడు అనుకున్నాడు. కానీ వంశవాళి అంతా తన వంశం అంతా కుష్ఠ రోగం వచ్చేసి. అది మనం చదువుకుంటున్నాం, ఎన్నో మార్లు వింటున్నాం. డబ్బు సంపాదించుకున్నాడు, నా యజమానుడికి వీళ్ళకి తెలియదు, నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ప్రియులరా, దేవుడు వారికి శాపాన్ని చేశాడు. కారణం ఏంటో తెలుసా? వ్యర్థమైనది పోగేసుకొచ్చుకున్నాడు. అట్లా ఎలీషా చెప్పాడు, నీదేమి మాకు అక్కర్లేదు, మా దేవుడు నేను స్వస్థపడతాడు, ఆ సాక్షిగా ఉండు చాలు అని నేను పోగేసుకొచ్చుకున్నాడు. ఈరోజు మనం దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరకి నిలబడి చూడండి, మీకు ఏది కావాలో అది నేను ఎలా ఉండాలో చెప్పాడు ఆయన, ఏం చేయాలో చెప్పాడు ఆయన, మనం ఎలా బ్రతకాలో కూడా మనకి చూపుతున్నాడు. అన్నిటికంటే విలువైనవి మనకి ఇస్తున్నాడు. కానీ మనం వాటన్నిటిని పక్కన పెట్టి వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెడతాం. ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని పోగేసుకోవడానికి పరుగులు పెడుతున్నాం. ఇది అశాశ్వతమైనది. ఇక్కడ ఉన్న ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉన్నంత మట్టికే. ఆ తర్వాత ఇది మనతో వచ్చేది కాదు. దేవుని యొక్క ఆత్మ, మన ఆత్మ దేవుడు పిలుచుకున్నప్పుడు అది ఆయన రాజ్యం. అలాగే అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, నేను పరిశుద్ధునిగా జీవించి నా తండ్రి రాజ్యంలో నేను ఉన్నాను, మీరు కూడా అలాగే జీవించండి, నేను మిమ్మల్ని నా రాజ్యం తీసుకెళ్తాను అంటున్నాడు. ఇవేమి ఇక్కడ విడిచిపెట్టమని చెప్పినవి డబ్బులతో కొన్ని ఏమీ లేవు. ఏమన్నా ఉన్నాయండి ఇంట్లో చూడండి, డబ్బులకి ఇచ్చడానికి. డబ్బులతో ఏమన్నా దురాలోచన తీసేయాలి, డబ్బులు కావాలా? పాపపు ఆలోచన తీసేయాలి, డబ్బులు కావాలా? అబద్ధం తీసేయాలి, డబ్బులు ఏమైనా కావాలా? ఖర్చు ఏమైనా వచ్చిందా? ఎవరైనా డబ్బులు కట్టాలా? మనం వ్యభిచార తలంపులు తీసేయాలి, ఎవరైనా డబ్బులు కట్టాలా? మోసపూరిత జీవితం తీసేయాలి, ఎవరైనా డబ్బులు కట్టాలా? ఊరకనే ఇచ్చాడైనా, ఊరకనే చేసేవేమి, ఊరకనే వచ్చేవంటి లోకువ. మన ఇండియా ప్రజలకి, ఆంధ్ర బాగా, మన ఆంధ్ర ప్రజలకి ఊరక వచ్చాయంటే బాగా సోకన. ఎందుకు దూరుకుని వచ్చాయగా, అవి వచ్చాయి అంతే అన్నట్టు. కానీ ఇవి మరలా తిరిగి రౌపినారు. ఒకసారి నీ దగ్గరికి వచ్చాక, దేవుడిని నచ్చనిచ్చాక, ఇంకా వదిలే సమయం అనుకుంటున్నామేమో, మరలా ఈ అవకాశం లేకపోతే, ఈరోజే ఒకవేళ పిలిపి వస్తే మనం ఎక్కడుంటామండి? ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిలిపి వచ్చేసాక ఎక్కడుంటాం? నిజంగా చెప్పండి, పర్లోపలు ఉంటామా? పరదేశంలోకి వెళ్తాం? అసలు వెళ్ళగలమా? ఊహించుకోగలమా? సావు అంటే భయం, నరకం అంటే భయం. కానీ కుక్క అనుకుంటుంది, రేతులు పట్టు పొయ్యిలో పడుకున్న అబ్బాయి ఎంత హాయిగా ఉందో అని. తెల్లారి పొద్దునే లేచి అక్కలు వేసి దురుకుతాకి వెళ్ళి దాని ఒక ఏత వేయించి ఏదో బూడిలో పడుకుని, పొద్దున్న ఎప్పుడు బూడిలో పడుకొని అనుకుంటారు. దురుకుని వెళ్ళిపోతా, బూడిలో పడుకొని అనుకుంటుందట. మళ్ళా సాయంత్రం నేను అప్పటి గంట చుట్టూ తిరిగిద్దట. దాని తోక ఎంత వంకరో, దాని బుద్ధి ఎంత వంకరో. మనం కూడా చూపు అలాగే ఉంది, ఏం తేడా ఏం లే. అంటే నేను కుక్కలతో పోల్చానని మీరు ఏం ఫీల్ అవ్వసలు, తిప్పి డైరెక్ట్గా తిట్టండి. మన స్వభావం మారినప్పుడు మరి ఏం చేస్తాం ఏమండి? మన బుద్ధి మారట్లా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఇలాగే ఉంటామయ్యా. చర్చికానికి ఇంటికి వెళ్ళాక మళ్ళీ బైబిల్ మళ్ళీ ఆదివారం దాకా వింటారా? అసలు టీవీ పెట్టుకొని దేవుడు వాక్యం అన్నా రోజుకు ఒక 5-6 గంటలు వింటారా? వింటారు, ఒక అరగంట. పొద్దున్నే టీవీ పెట్టాలి, ఆ తర్వాత అన్ని సినిమాలు, సీరియళ్ళు, వార్తలు కూడా పెట్టేవారు. కారణం ఏంటి? పొద్దున్నే ఒక పాట అయినా మా పక్కన దాసాన్ని వెళ్ళాడు, మైక్ పెట్టగానే ఒక పాట పెడతాడు, దేవుడి పాట. బలి పెట్ట ఉంచాలి అంట, అట్టగా గారు అంటారు. ఆ పాట అవగానే పెట్టేస్తాడు. ఇక
చెవులు పగిలిపోయాయి అంటే ఆయన ఉద్దేశం అది. మనం ఆలోచన చేయండి, మనల్ని ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాం, కానీ శరీర ఉత్సాహం కాదు, హృదయం ఆనందంగా ఉండాలి. హృదయాన్ని చూసి ఆయన హృదయాన్ని మనకి ఇచ్చిన ఆయన ఆనందంగా ఉండాలి. ఆయన్ని ఆనందపరచుకోవడం తండ్రి. వీళ్ళకి మట్టి శరీరాన్ని గంతులేయడానికి ఆనందించడానికి ఈ శరీరం పోతే రేపటికి 2 చూస్తారు ఇంట్లో. దానికి ఒకవేళ పార్లో ఉంటే అమెరికాలో పిల్లలు ఉంటే 2 రోజులు 3 రోజులు వస్తాయి. ఆ తర్వాత ఏమి దీనికోసం మనం తాపత్రయపడుతున్నాం. ఈ మట్టి శరీరం కోసమే తాపత్రయపడుతుంది. మట్టి శరీరం ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి. ఈ లోకంలో ఎంత సాధించినా ఏది సాధించినా పరలోక రాజ్యంలోకి ప్రవేశించకపోతే ఉంటుంది. డబ్బు పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, ఈ లోక ఘనత పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఈ వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టాలి. మనల్ని అపవిత్రపరిచేది ఇవే. తింటే అపవిత్రం రాదు. ఆయన అంటున్నాడు ప్రార్థన చేసుకుని దాన్ని శుద్ధి చేసుకుని తినండి అంటున్నాడు. అయితే మన నోటిని కూడా శుద్ధి చేసుకోమన్నాడు. మాట్లాడే మాటల్లో ఈ రోజుకి బూతులు తిడతాం మానలేదు. మానేవండి, మాంతామంటారు అసలు. దేవుడు పిలిచే లోపల, ప్రాణం పోయే లోపల అవి ఎక్కాటం లోకాలు అంటే ఏంటి? ఒకవేళ నేను అనకూడదు, కానీ దేవుడు నోరు పాటు చేసేది ఏం చేస్తారా? నోరు పడిపోయింది అనుకోండి, బూతులు తిడతాగా తింటకూడదు. మరి పరిస్థితి ఏంటి? అంటే అనుకుందాం, ఇప్పుడు దేవుడు చూసి కోపం వచ్చి బొద్దులు మారతలేదు, వీళ్ళు నోరు పడిపోవాలని అనుకోండి. అన్న ఉడుకోవడం ఉండదు నోరు. అంత అవసరం అంటుంది వాళ్ళకి. అక్కడ తెచ్చుకోవాలా అంటే 2-3 సార్లు చెప్పాక పిల్లడు వెళ్ళకపోతే ఏం చేస్తాం? మనం కొడుతున్నాం కదా. అట్లాగే దేవుడు ఒక దెబ్బేసాడు అనుకోండి నోటి మీద 4కి, బొబ్బేక అది మంచిది అంటారా? లేకపోతే అమ్మ అయ్యా అనుకుంటాం మంచిది అంటారా? అది మీ ఇష్టం, మీరు ఆలోచన చేసుకోండి. నేను చెప్పేదేం కాదు, అది మీ మనసాక్షికి మీకు వదిలేస్తున్నాం. అది అబ్బాయి అనుకోవటం మంచిదో లేదా అయ్యా తండ్రి దేవా అనుకోవటం మంచిదో మీరు ఆలోచన చేసుకోండి. అది అపవిత్రమైన వాటిని పలికి మనము మన నోటిని అపవిత్రపరుస్తున్నాం, మన దేహాన్ని అపవిత్రపరుస్తున్నాం, మన హృదయాన్ని దేవుడిని కూడా అపవిత్రపరిచేలాగా అయిపోతున్నాం. చూసిన వారికి ఎలా ఉంటుంది అప్పుడు? వీళ్ళు దేవుడి బిడ్డలు అంటున్నారు, దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, ఇక్కడ నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు అంటారు. అనరా? ఇంకేంటమ్మా మీరు చర్చికి వెళ్ళి ఇదేనా అంటారు. కారణం ఎందుకని? బూతులు తెచ్చుకున్నారు. దొంగతనాల వల్ల, మన వ్యర్థమైన ఆలోచన వల్ల, పోకిరి మాటల వల్ల, సూపుల్లో ఎటకాల సూపులు మారలా, మాటలు మారలా, తలంపులు మారలా. ఎలాగూ మనం పరిశీలించేవారు ఎంతోమంది ఉన్నారు. మనల్ని బట్టి దేవుడి నామానికి ఘనత రాకపోయినా పర్లేదు, కానీ అవమానం తెచ్చేవారుగా. అయితే మంచి చేసినా అవమానం వచ్చింది, అయితే అది వేరు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు. నీతి కోసం శ్రమైన, బాధైనా, కష్టమైన అది దేవుడు ఆశీర్వాదం. అదేం కాదు. మనం అసలు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మనము అప్పులు పడుతున్నాం, ఆశపడి పనులు పడుతుంది కదా. ఈ లోకంలో ఉన్నది వ్యర్థమైనది, దానికోసం మనం పరుగులు పెట్టదు. ఈ లోకంలో ఉన్న వాటికంటే ఆయన రాజ్యము విలువైనది, అది శాశ్వత కాలము నిలబడేది. పని చేసుకోవాలి. మన రెక్కల కష్టం మనం అనుభవిస్తే చాలు. ఎంతమందిని అలాగ ఫీల్ అవుతున్నాం? నాకుంటే చాలయ్యా అన్నామని. అట్లాగే మన కార్ని ఇంట్లో ఉంచుకున్నామా, ఇచ్చేసామన్నీ ఇంకొనియా మన ఏమన్నా. నేను ఒకసారి చెప్పాను మీకు, మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ట్రైనింగ్కి వచ్చినప్పుడు మొదలంతో వచ్చిన దగ్గర ఒక ఆవిడ కండవా వదిలేసి అయితే మసిగుట్టుకు పెట్టేది. అసలు ఎప్పుడు అక్కడి నుంచి ఇటు పక్కకు రావాలన్నమాట. అక్కడ అందరూ వెళ్ళిపోయాక ఎవరు వదిలేస్తే వేస్ట్ అన్ని తీసుకెళ్ళి బయట వేసి తగలబెట్టారు. వీళ్ళు ఎవరో మరి అక్కడిని తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టారు. చీకటి వచ్చేసింది. ఇక నా వస్తువు మీ దగ్గర ఉంది అందుకే వచ్చానంటే ఏంటంటే నాకు కండవా ఉందంట, పొయ్యి కాడ ఉంది. అక్కడ తీసి బయటపడేసారు. అక్కడ తీపిచ్చేప్పుడు అప్పుడు ఎవరెక్కడ పెట్టిన బుద్ధి లేనో లేదు తిట్టి దాన్ని తీసి బోధవతం పడేపించారు. మరి ఒక కండం ఉంటేనే చీకటి వచ్చేస్తే మన దగ్గర చాలా ఉన్నట్టున్నాయి. గిన్నెలు, తపాలు, దాటలు,
డబ్బులు, బంగారాలు, వెండి ఇవన్నీ చాలా తెచ్చేసుకుంటున్నాం. అన్నిటిని తిరిగి ఇచ్చేయండి. అదొక సమయం, అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంకా మనము సజీవులుగా ఉన్నాం కాబట్టి వాటిని తిరిగి ఇచ్చేసి వారి దగ్గర సమాధానం పడితే విడుదల వస్తాను. క్షమించుకోనండి. మనం అడగటం, మనం ఎవరిని తిట్టామో, ఇంకా ఎవరినైతే దూషిస్తున్నామో, ఎవరినైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో వారితో సమాధానం పడండి. ఈ రోజు నుంచైనా నిబంధన చేసుకుందాం. ప్రభా, నా నోటి మీద నాకు జయం ఇవ్వు, నా తలంపుల్లో జయం ఇవ్వు, నా మాటల్లో నాకు జయం ఇవ్వు, అన్ని విషయాల్లో జయం ఇవ్వు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని యొక్క ప్రభు బలలోకి వెళ్తున్నాం. దేవుని యొక్క శరీరము, ఆయన రక్తాన్ని మనం పూజిస్తుపోతున్నాం. ఆయనతో పెరుగులాడుదాం. ప్రభా, ఇప్పుడు వరకు చేశాను, ఇక మీదట నేను చేయలేను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలకార్పులకు వెళ్ళిపోయే ముందు మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.